హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ ప్రజలారా, మా ఛానల్ ఆదరించండి, సపోర్ట్ చేయండి. ఇక రాష్ట్రంలోనైతే హరీష్ రావు గారు అయితే మళ్ళా రేవంత్ రెడ్డి పైన అయితే ధ్వజం ఎత్తిండు. ఇటు రేవంత్ రెడ్డి, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం అయితే రోజు రోజు సాగుతూనే ఉంది. హరీష్ రావు మళ్ళీ రేవంత్ రెడ్డిని ఏమో అంటుండే, ఒకసారి చూద్దాం. అయ్యో, నెలకో ఉద్యోగం కాదు, నెలకో స్కామ్. నెలకో ఉద్యోగం కాదు, నెలకో స్కామ్ జరుగుతుందని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు అంటుండు. సీఎం జాబ్ క్యాలెండర్ బదులు స్కామ్ క్యాలెండర్ అమలు చేస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి అట జాబ్ క్యాలెండర్ బదులు స్కామ్ క్యాలెండర్ అమలు చేస్తున్నా అని చెప్పి హరీష్ రావు అంటుండు. మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జాబ్ క్యాలెండర్లు అమలు చేసిర్రు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు? హరీష్ రావు గారు కేసీఆర్ ను జాతిపిత అన్నందుకు తన కడుపులో విషాన్నంతా కక్కుతున్నాడు. ఎవరికి జాతిపిత కేసీఆర్? జాతిపిత అంటే ఎవరు? ఎవరి కోసం జాతిపిత? మీకోసమా జాతిపిత? మీ కుటుంబాలను, మీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక మీ కుటుంబాలు ఏవైతే కల్వకుంట్ల కుటుంబాన్ని దోచుకున్న నాయకులకు జాతిపితనా? ఎవరి కోసం జాతిపిత? అసలు కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? కేసీఆర్ లేని తెలంగాణ ఉందా అని హరీష్ రావు అంటున్నాడు. హరీష్ రావు గారు కేసీఆర్ లేని తెలంగాణ కాదు, 1200 మంది అమరులైన తెలంగాణను జాతిపిత అని మీరు చెప్పుకుంటారు. అదే 1200 మంది అమరులైనకు కనీసం న్యాయం దక్కిందా? తెలంగాణ రాష్ట్రంలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేసిరా మీరు? వాళ్ళని ఏమంటారు మరి చెప్పురి? రాష్ట్రం కోసం ప్రాణాలను పడగబెట్టి ప్రాణాలు వదిలినాను, వాళ్ళని ఏమంటారు? వాళ్ళని కేసీఆర్ కేవలం సాగునట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే రాలేదు. 1200 మంది అమరులైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. మళ్ళా కేసీఆర్ జాతిపిత అని మాట్లాడుతున్నారు. జాతిపిత అని అసలు కేసీఆర్ అరువుడేనా? ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు కాదు, రాష్ట్రం కోసము ప్రాణ త్యాగాలు చేసి ఉన్న ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు అసొంటోళ్ళను జాతిపితాలు అంటారు. లాస్ట్కు కల్వకుంట్ల కవితనే అన్నది కదా, తెలంగాణ రాష్ట్రంలో అమరులైన కుటుంబాలకు అసలు న్యాయం జరగలేదు, మా బాబు పట్టించుకోలేడు, కేవలం కల్వకుంట్ల కుటుంబమే న్యాయం జరిగిందని చెప్పి కవితనే అన్నది కదా హరీష్ రావు గారు. దీనికి సమాధానం చెప్పుర్రి. రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా? మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు కదా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా మీ పక్కనే ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. తెలియదా? ఆయన బూతుల సీఎంగా మిగిలిపోతాడని పైరు. గతంలో మీరు కూడా మాట్లాడారు. అసలు ఆ క్యాబినెట్ సమావేశాలలో మీరు మాట్లాడలేరా? తెలియదా? జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దానికి బదులు స్కామ్ క్యాలెండర్ అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రతి నెల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి నెలకు స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ప్లేయర్, మార్చిలో సౌండ్, ఏప్రిల్లో ఆర్టీసీ, మేలో బామ్మర్దికి ఇచ్చిన అమృత్ టెండర్లు. హరీష్ రావు గారు సరే రేవంత్ రెడ్డి ఎవరికి టెండర్ ఇస్తుండు ఏంది పక్కన పెడితే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి మీరు ఎంతమంది ఎన్ని జాబులు ఇచ్చారు, ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, మీ టెండర్లు ఎటువైనాయి మరి చెప్పురు. మరి ఎన్నికలు వచ్చినప్పుడే మీకు ప్రజలు గుర్తుకొచ్చారు కదా. మీరు ఎన్నో హామీలు మీరు కూడా ఇచ్చారు కదా. ఏదో దళిత బంధు స్కీమ్ అని చెప్పి, దళిత బంధు రాష్ట్రంలో ఎంతో దళితులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కదా. మరి ఎటువైనాయి? మీరు నిరుద్యోగుల వృద్ధి ఎటువైంది చెప్పుర్రి. మరి మీరు మొత్తం మీదనైతే రాజకీయ పార్టీల నాయకులు అందరూ వీళ్ళు ప్రజలను మభ్యపెట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్ అయితే ఎత్తున్నట్టు కనబడుతుంది క్లియర్ గా. అటు రేవంత్ రెడ్డి కేసీఆర్ తిట్టుడు, ఇటు హరీష్ రావు కేటీఆర్ రేవంత్ రెడ్డి తిట్టు, మధ్యలో పిచ్చోళ్ళని ఎవరిని చేస్తున్నారు అంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఈ నాయకులు అందరు కలిసి ఓ రూమ్ లో వేసి చింతవర్గతో కొట్టుకోరు అంటే ఎవ్వరు కూడా కొట్టుకోరు. బంగారు పల్లెలో అన్నం తినుకుంటే లోపల మంచిగా ఉంటారు. కేవలం ఇలా స్వార్థాల కోసం జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు, గంతే తప్ప ఏం లేదు. ఇప్పటికైనా తెలంగాణ సామాజిక ప్రజలారా మీరే ఆలోచన చేసుకొని ఓటు హక్కుతోని రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పుర్రి జరా. ఏ నాయకుడిని ఎంచుకుంటే మనకు మేలు జరుగుతుంది, ఏ నాయకుడిని ఎంచుకుంటే మనకు మన బతుకులు మారుతాయి అని చెప్పి అట్లా ఆలోచించుకొని బుద్ధి చెప్పుర్రి.